హక్కుల కోసం పోరాటం చేసే చావే శరణ్యమా? ఒక సామాన్య డ్రైవర్ ఆశయం చివరకు చితిగా మారాలా? ఆర్టీసీ విలీనం కోసం జరుగుతున్న పోరాటంలో నర్సంపేట డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మ బలిదానం ఇప్పుడు యావత్ తెలంగాణను ఉలిక్కిపడేలా చేసింది. ప్రభుత్వం మొండితనం ఒక ప్రాణాన్ని బలి తీసుకుందా, లేక వ్యవస్థలో జాప్యం ఒక కుటుంబాన్ని రోడ్డున పడేసిందా? అసలు ఈ మంటలు ఎందుకు చెలరేగాయి చూద్దాం. తెలంగాణ ఆర్టీసీ సమ్మె ఇప్పుడు రక్తం చిందించే స్థాయికి చేరింది. గత కొన్ని రోజులుగా తమను ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ కార్మికులు చేస్తున్న పోరాటం పాలకుల నిర్లక్ష్యం మధ్య నలిగిపోతోంది. కేవలం జీతాల కోసమో సౌకర్యాల కోసమో కాదు, తమ అస్తిత్వం కోసం కార్మికులు రోడ్డెక్కితే అది నేడు ఒక ప్రాణం పోయే వరకు దారితీసింది. కేవలం ఒక వ్యక్తి మరణం కాదు, వ్యవస్థలోని వైఫల్యానికి నిదర్శనం. నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ ఆర్టీసీ విలీన ప్రక్రియలో జరుగుతున్న జాప్యాన్ని భరించలేకపోయారు. అందరూ చూస్తుండగానే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. 80% శరీరం కాలిపోయి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆయన్ని కాపాడేందుకు వైద్యులు శతవిధాలా ప్రయత్నించారు. అంబులెన్స్లో వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చేలోపే ఆయన గుండె ఆగిపోయింది. ఈ ఘటన తర్వాత రాజకీయ సెగలు రాజుకున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసుపత్రికి వచ్చి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అయితే అర్ధరాత్రి వేళ పరామర్శకు వచ్చిన ఎమ్మెల్సీ కవితను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరాకాష్ఠకు చేరింది. విపక్షాలు ఈ మరణాన్ని ప్రభుత్వ హత్యగా అభివర్ణిస్తున్నాయి. ఫైళ్లు కదులుతున్నాయని ప్రభుత్వం చెబుతున్న గ్రౌండ్ లెవెల్లో కార్మికుడికి ఆ నమ్మకం కలగకపోవడమే ఈ అనర్థానికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.